సో అందువల్ల ఈ అణ్వస్త్రాల వాడకం దాకా వెళ్ళింది. ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చాకనే అమెరికా ఇంటర్ఫియర్ అయింది అనేది అమెరికా వాదన, ట్రంప్ వాదన. సో మన భారత ప్రభుత్వం దానిపైన కామెంట్ చేయలేదు. ఈవెన్ మీడియాలో వచ్చింది, పాకిస్తాన్ న్యూక్లియర్ మెటీరియల్ స్టోర్ను కూడా అటాక్ చేశారు. అంటే కిరాణా హిల్స్ అనే పేరు కూడా వచ్చింది. దానిపైన మన డైరెక్టర్ ఎయిర్ ఆపరేషన్స్ అడిగితే, ఓహో అక్కడ న్యూక్లియర్ స్టోర్ ఉందా, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ మస్ అన్నాడు. చాలా 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 తెలివిగా అన్నాడు. కరెక్ట్ అప్రోచ్ అది. సో దాన్ని ధృవీకరించలేదు, కొట్టిపారేయలేదు, దాన్ని చాలా చమత్కారంగా సమాధానం చెప్పాడు. దాని వండర్ఫుల్ రెస్పాన్స్. ఓహో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అది, అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందా అన్నాడు. సో అందువల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ సిద్ధపడుతుంటే ఇండియా తాను ఏం చేయబోతున్నానో కూడా మన ఎయిర్ ఫోర్స్ ఇండికేషన్ ఇచ్చింది. అంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేయడం ద్వారా రావల్పిండి సమీపంలో పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్ అణ్వాయుధాల సంబంధిత అంశాలు ఉన్న ప్లేసెస్లో సమీపంలో కూడా అటాక్ చేశాం. ఇది నీకు గ్లోబల్ మీడియాలో సెక్షన్స్ ఆఫ్ గ్లోబల్ మీడియా వస్తున్న కథనం. అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఏం మెసేజ్ ఇచ్చాం, నీవు కనుక న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేయబోతుంటే ఆ సమాచారం మాకు ముందే వస్తుంది అని చూస్తాం. అంతు చూడగలిగే కెపాసిటీ మాకుంది అని మన ఎయిర్ అటాక్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశాం. అదైతే స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశాం. పాకిస్తాన్లో ఏ ప్రాంతానైనా మేము అటాక్ చేయగలం. ఎందుకంటే బహల్పూర్లో మనకు జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అటాక్ చేశాం. మునీర్కేలో లాహోర్ సమీపంలో ఉన్నదాన్ని అటాక్ చేశాం. ముజఫరాబాద్లో టెర్రరిస్ట్ బేస్ అటాక్ చేశాం. నియర్లీ నేను చదివిన వరకు 970 కిలోమీటర్ దూరం రెండింటి మధ్య. అది ఎగ్జాక్ట్గా ఎంత దూరం ఉన్నా 100 కిలోమీటర్ దూరం, అంతవరకు నిజం. ఇదే కాకుండా లాహోర్ను, కరాచీ వీటిపై కూడా గురిపెట్టారు. సో అందువల్ల క్లియర్గా పాకిస్తాన్కి ఏం మెసేజ్ ఇచ్చామంటే, నీ అణ్వాయుధాలు ఏమీ రహస్యం కాదు. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు అమెరికాకు తెలుసు, చైనాకు తెలుసు. అమెరికాకు చైనాకు తెలిసాక ప్రపంచానికి కూడా తెలుస్తాయి కదా. సో ఇద్దరు తెలిసాక మూడో వ్యక్తి తెలవడం అనేది ఆశ్చర్యం ఏమి ఉండదు. సో అందువల్ల పాకిస్తాన్ అణ్వాయుధాలు రహస్యమేమీ కాదు. సో ఆ రహస్యం ఏది కాదు గనక మాకు కూడా తెలుసు. మాకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అనేది మన విధానం. అంటే ముందుగా మేము అణ్వాయుధాలు ప్రయోగించమని, అవసరం వస్తే దాన్ని రివైవ్ చేసుకుంటామని గత కొన్నేళ్లుగా మన సంకేతాలు పంపుతున్నాం. దట్ ఇస్ నాట్ ఎ స్టాండర్డ్. న్యూక్లియర్ డాక్టర్ అనేది ఎవాల్వ్ అవుతుంది తప్ప స్టాటిక్గా ఉండదు. సో న్యూక్లియర్ అటాక్స్ని ప్రియంప్ట్ చేసేదానికి కూడా న్యూక్లియర్ అటాక్ ఉండవచ్చు. సో న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అని మనము స్వచ్ఛందంగా మనపైన మనం పెట్టుకున్న నియమం. పాకిస్తాన్కి ఆ నియమం లేదు. అందువల్ల ఇండియా విల్ నాట్ ఎజిటేట్. అంటే మా పైన అణుదాడి చేస్తారు, భారత్ పైన అణుదాడి చేస్తామంటూ పాకిస్తాన్ వాడు బెదిరింపుడు. పాకిస్తాన్ మంత్రి అనీఫ్ అబ్బాసీ, మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి, అవన్నీ భారత్ వైపే చూస్తున్నాయి, వాటిని మేము డిస్ప్లే పెట్టుకోలేదు అన్నాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా అన్నాడు న్యూక్లియర్ ఆప్షన్ ఉంటుంది అని. రష్యాలో పాక్ రాయబారి కూడా అన్నాడు ఫుల్ స్పెక్ట్రమ్ వార్కు మేము సిద్ధము, అన్ని రకాల ఆయుధాలు సిద్ధం. వాస్తవంగా పాకిస్తాన్ కూడా బాగా తెలిసి ఏంటంటే, కన్వెన్షనల్ వార్ఫేర్లో పాకిస్తాన్ నిలబడలేదు. యుద్ధం అంటూ వస్తే మనకు నష్టం జరుగుతుంది. అది మన ఎయిర్ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ చాలా క్లియర్గా చెప్పాడు. రాఫెల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కొట్టేసింది అని చెప్పుకుంటోంది. రాయిటర్స్ లాంటి సంస్థల్లో వార్తలు కూడా వచ్చాయి. అంటే ఆయన ఓపెన్గా అన్నాడు, కంబాట్ ఆపరేషన్లో నష్టం అంటూ అవాయిడ్ చేయలేము, రెండు వైపులో ఉంటుంది, కానీ ఎక్కువ నష్టము ఎవరికి అనేది ఇంపార్టెంట్ అన్నాడు. కానీ అన్ని రాఫెల్ విమానాలు క్షేమము, మన ఫ్రాన్స్ నుంచి కొన్ని అన్ని లెక్క పెట్టుకోవచ్చు మీరు అనలే ఆయన. సో అందువల్ల కంబాట్ ఆపరేషన్లో జరుగుతుంది. కాదు జరిగిందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే మన ఎయిర్ ఫోర్స్ ధృవీకరించలేదు. పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది, వెస్ట్రన్ మీడియా క్లెయిమ్ చేసుకుంటుంది రాఫెల్ విమానాన్ని చైనీస్ మేడ్ విమానాలతో ఒక యుద్ధ విమానాన్ని కూల్చాడు అని. అందుకే రాఫెల్ తయారు చేసే డసావ్ ఏవియేషన్ షేర్లు పడిపోయినాయి.
ఈ రాయిటర్స్ వార్తా కథనం తర్వాత 3.3% పడిపోయాయి. $373.8 నుంచి $362.05 పడిపోయింది. ఈ చైనీస్ మేడ్ విమానాల్ని తయారు చేసే కంపెనీ చెండు ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ షేర్లు 30% పెట్టింది. అది ఆ రాయిటర్స్ కథనం తర్వాత. అఫ్ కోర్స్ నిన్న మళ్ళీ పడిపోయిన చైనీస్ డిఫెన్స్ కంపెనీ స్టాక్స్ అని. సో అందువల్ల ఈ వార్తలన్నీ వస్తున్న సమయంలో భారతదేశం చాలా స్పెసిఫిక్గా మీకు పాకిస్తాన్కు ఒక మెసేజ్, పాకిస్తాన్ మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంటే వి కాల్ ఇట్ ఎ బ్లఫ్. సో వెస్ట్రన్ మీడియా కథనాలు ఏం చెప్తున్నాయంటే భారతదేశం నష్టపోయింది అని కహానీలు పాకిస్తాన్ చెప్తోంది, కానీ ఇండియా హ్యాస్ ద కెపాసిటీ. ఏంటి కెపాసిటీ? క్రెడిబుల్ ఇంటెలిజెన్స్, అంటే పాక్ అనుదాడి చేసేదాకా చూస్తూ ఊరుకోదు. అనుదాడి జరిగాక మళ్ళీ రెస్పాండ్ కావడం కాదు, అనుదాడి చేసే ముందే భారత్కు తెలుస్తుంది. క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది. 2 బి క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే సరిపోదు కదా, ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసి కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను డిజేబుల్ చేయగలుగుతుంది. ఓకే. సి దీన్ని ఇండియా డెమాన్స్ట్రేట్ కూడా చేసింది. న్యూక్లియర్ ఆర్సెనాల్ ఉన్న సమీపంలో కూడా అటాక్ చేసి అంటే మీకు 1 మీటర్ దగ్గరకు వచ్చి నేను అటాక్ చేశాను అనుకోండి, ఇండికేషన్ ఏంది? తర్వాత నేను మీది కూడా రాగలన్నాను. అవును. అందువల్ల ఆ కెపాసిటీ నిరూపించాం. వాస్తవంగా ఒక న్యూక్లియర్ స్టోర్ పైన అటాక్ కూడా జరిగింది. ఇప్పుడు అదే ఆ కిరాణా హిల్స్ అంటున్నారే, న్యూక్లియర్ స్టోర్ పైన అటాక్ కూడా జరిగితే రేడియేషన్ కూడా వచ్చింది. ఇది కూడా ఇన్ఫర్మేషన్ వెస్టర్న్ మీడియాలో వచ్చింది. నోబడీ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. వార్లో ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎ క్యాజువాలిటీ. మనకేమీ తెలియదు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియాలిటీ కదా. ఇండియా ఎందుకు చెప్తుంది? ఎవరైనా భారతదేశం మేము పాకిస్తాన్ న్యూక్లియర్ స్టోర్ని అటాక్ చేశామని చెప్పదు కదా. అవును. కానీ వెస్ట్రన్ మీడియాలో వచ్చిన కథనం ఏంటంటే ఈవెన్ రేడియేషన్ కూడా రికార్డ్ అయింది. ఎందుకంటే ఆ పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మానిటర్ చేసే అమెరికన్ సంస్థలు కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్ న్యూక్లియర్ రేడియేషన్ కూడా లీక్ అయింది అని. అంటే మనము పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేశామంటే చేయలేము, కానీ ఏం చేశాము? చెయ్యగలమని చూపాము, చూపాము. ఇది వెస్ట్రన్ మీడియాలో వస్తున్న సమాచారం. ఎంత నిజమో మనకు తెలియదు. అందువల్లనే అమెరికా అధ్యక్షుడు పదే మిలియన్స్ ఆఫ్ పీపుల్ డెత్ నేను ఆపాను అని. ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ అయినా చేయవచ్చు, లేదు అది చేసే ముందు ఇండియా అయినా అటాక్ చేసి సంగతి తెలిసొచ్చు. ఏది జరిగినా లక్షలాది మంది చనిపోతారు, అందులో అనుమానం లేదు. అందుకొరకు నేను ఇంటర్ఫియర్ అయి నేను ఆపినందుకు నాకు 5 నోబెల్ బహుమతులు రావాలి, కానీ నేను ఒబామా కాదు కదా, నేను ట్రంప్ కదా, అందుకే నాకు ఇవ్వలేదు అని అంటున్నట్టు. సో మరి వీ డు నాట్ నో వాట్ ఇట్ ఈస్. సో నిజంగానే ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో న్యూక్లియర్ వార్ దాకా వెళ్ళిందా? వీ రియలీ డోంట్ నో. సో ఇప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణ వచ్చినప్పుడల్లా అణ్వాయుధాల బూచి చూపి పాకిస్తాన్ రక్షించబడుతోంది. సో ఇప్పుడు కూడా మరోసారి అణ్వాయుధాల బూచి చూపి అమెరికా సహకారంతో బయటపడిందా? పాకిస్తాన్ డెసిమేట్ అయ్యే పరిస్థితి, పాకిస్తాన్ తుడుచుకుపట్టుకుపోయే పరిస్థితిలో పాకిస్తాన్ అమెరికా సహకారంతో కాపాడబడిందా అనే ప్రశ్న అయితే జరుగుతుంది. సార్, మరొక అంశం ఏంటి? భారత్ పాక్ డిన్నర్ ఆఫరు. సార్, ట్రంప్ నిన్న సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడుతూ అన్నాడు, నేను ఆపాను యుద్ధాన్ని, అంటే ఆపేశారు, లేకుంటే ట్రేడ్ చేయ మీతో అంటే దెబ్బకు ఆపేశారు. సో ఆపినందుకు నేను ట్రేడ్ ఎక్కువ చేస్తున్నా. సో ట్రేడ్ను నాలాగా ఎవరు వెపన్గా వాడుకోలేదు, ఇక అంత అయిపోయింది, నా ప్రశాంతం. సో అందుక మిగిలింది ఏంటంటే ఇద్దరికి ఇండియన్ అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ వెరీ గ్రేట్ పీపుల్, వెరీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు, చాలా మెచ్యూర్డ్, వెరీ స్మార్ట్ పీపుల్. ఇక వాళ్ళిద్దరు డిన్నర్ పిలిచినే లేట్ అన్నాడు. సో మా మార్క్ రూబియో వాళ్ళని బహుశా డిన్నర్కి ఇన్వైట్ చేస్తారు అన్నట్టు మాట్లాడాడు. కానీ ట్రంప్ చమత్కారంగా మాట్లాడినా దర్ ఇస్ వెరీ సీరియస్ మెసేజ్ ఇది సార్. ఏంటి? అమెరికా మధ్యవర్తిత్వంలో భారత్ పాక్ చర్చలు ఇదే జరిగితే ప్రమాదకరం.
భారతదేశము పాకిస్తాన్ల మధ్య చర్చలకు ఆస్కారమే లేదని మన ప్రధానమంత్రి చెప్తున్నాడు. సార్ చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ట్రేడ్ అండ్ బ్లడ్ టాక్స్, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ అంటూ భారత ప్రధానమంత్రి చెప్తున్నాడు. భారత ప్రధానమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన తుర్కీయే అజర్బైజాన్లకు మన భారత ప్రజలు టూరిస్ట్ ప్రోగ్రాంలను టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మన టూరిస్ట్ కంపెనీలు ట్రావెల్ ఏజెన్సీలు కూడా మేము తుర్కీయకు అజర్బైజాన్కు బుకింగ్ ఆపుతామని ప్రకటించారు. ఎందుకంటే అజర్బైజాన్కు మీకు ఈ లాస్ట్ 10 yearsలో మీకు 5000% పెరిగింది ఇండియన్స్ వెళ్ళడం. 2014లో 5,000 మంది అజర్బైజాన్కి వెళ్తే ఇప్పుడు 2,30,40,000 దాకా వెళ్ళారు 24లో. అంటే నియర్లీ 5,000% పెరిగింది అజర్బైజాన్కు. ఇట్స్ ఆల్సో టూరిస్ట్ లొకేషన్. అలాగే తుర్కీకు 176% పెరిగింది. 2014లో తుర్కీకి వెళ్ళిన భారతీయులు 1,20,000 మంది, 2024లో 3,30,000 మంది వెళ్ళారు. అంటే తుర్కీ అండ్ అజర్బైజాన్లో టూరిజంలో ఇండియా ఇస్ ఎ మేజర్ కంటింజెంట్. కానీ ఈ తుర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నాయి ఈ కాన్ఫ్రంటేషన్. అందుకే తుర్కీ అజర్బైజాన్ మేము వెళ్ళము అని భారతీయులు అంటున్నారు, మేము తీసుకెళ్ళము అని ట్రావెల్ ఏజెన్సీస్ అంటున్నాయి. టెర్రర్ అండ్ ట్రేడ్ కెనాట్ గో టుగెదర్ అని, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని ప్రైమ్ మినిస్టర్ అంటుంటే ట్రావెల్ అండ్ టాక్స్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని మన వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మరి డిన్నర్ ఏంది? తమ వ్యాపార ప్రయోజనాలకు కూడా వదులుకొని టూరిస్టులను తీసుకెళ్ళము అని మన ట్రావెల్ కంపెనీలు చెప్తుంటే ఇంకా డిన్నర్ డిప్లొమసీ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు ఆన్సర్. సో ఇప్పుడు ఒక భారతదేశం ఏమంటుంది, అసలు తీవ్రవాదాన్ని ఆపేదాకా చర్చలే లేదు పాకిస్తాన్తో అని క్లియర్గా చెప్పారు కదా. ఈవెన్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసాం, దానిలో మార్పు లేదంటున్నారు. దానికి మధ్యవర్తిగా ఉండి 1960లో ఈ ఒప్పందానికి కుదిర్చిన వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఈ మధ్య ప్రకటించాడు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చాడు, అజయ్ బంగా అని. ఆయన ఇండియన్ ఆరిజిన్, ఉత్తరప్రదేశ్లో పర్సనల్ ప్రోగ్రామ్కి వచ్చాడు. సో అదే విధంగా ప్రకటించాడు, మాకు సంబంధమే లేదు, మేము సహకరించాం అంతే తప్ప మళ్ళీ మేము మధ్యవర్తిగా నిలబడి దీన్ని సెట్ చేసే పని మాది కాదు అని చెప్పేశారు. సో అందువల్ల భారత ప్రభుత్వము ఇంత ఖచ్చితంగా మేము పాకిస్తాన్తో చర్చలే ప్రసక్తి లేదు, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతం చేసేదాకా భారత ప్రభుత్వం అంటోంది. ఒకవేళ చర్చలంటూ జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన చర్చలు అని మనం చెప్తున్నాం. బట్ ట్రంప్ ఏమో డిన్నర్ పిలుస్తాం ఇద్దరిని అంటున్నాడు. దేశ చరిత్రలో ఇలా జరగలేదా? అనేక ఉదాహరణలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధాలు చూసాం, ఆగ్రాలో పర్వేజ్ ముషర్రఫ్, అటల్ బిహారీ వాజ్పేయిల కరచాలనము చూశాం, తీవ్రవాద దాడుల్ని చూసాం, నవాజ్ షరీఫ్ ఇంటికెళ్ళి నరేంద్ర మోడీ భోజనం చేసి కూడా చూసాం, నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ నిలిపాడని చెప్పి కీర్తించడము చూశాం, నవాజ్ షరీఫ్ మనమరాలు పెళ్లికి మోడీ గెస్ట్గా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఒక మెసేజ్ అట్లా, ఈవెన్ పాకిస్తాన్కు ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళకుండా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు వెళ్ళాడు అంటే సర్ప్రైజ్ గెస్ట్గా వెళ్ళాడు. సర్ప్రైజ్ గెస్ట్గా ఎందుకు వెళ్తారు అంటే ఒక మెసేజ్, మాకు అంత క్లోజ్ అని. ఎప్పుడు మనం ఎవరింటికి వెళ్తాం సర్ప్రైజ్గా, ఫోన్ కూడా చేయకుండా, అవును మనోడే ఇక చెప్పేది ఏమున్నదని అని వెళ్తాం. సో అంత క్లోజ్నెస్ ఉన్నది మాకు పాకిస్తాన్తో. మా నవాజ్ షరీఫ్తో నరేంద్ర మోడీ డెమాన్స్ట్రేట్ చేయడానికి కాబూల్ నుంచి సడన్గా రావల్పిండి అనుకుంటాను, అప్పుడు నవాజ్ షరీఫ్ అక్కడ ఉన్నట్టున్నాడు. నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళి ఇంట్లో భోజనం చేసి మనవరాలు పెళ్లికి అటెండ్ అయ్యి వచ్చారు. ఇవన్నీ చూసాం కదా. అందువల్ల ఇవన్నీ చూసినోడికి డౌట్ వస్తుంది, మళ్ళీ డిన్నర్ ఏమైనా జరుగుతుందా, ట్రంప్ చెప్పిన ఫోటో కనబడుతుందా, అటువైపు ట్రంప్ ఇటువైపు మోడీ, అటువైపు షబాజ్ షరీఫ్ డిన్నర్లో కూర్చుంటారా అని.
భారత ప్రజలు ఇప్పుడైతే దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. మ్మ్. ఎందుకంటే ఇంత దాడి జరిగాక పాకిస్తాన్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తర్వాత ఇంకా డిన్నది. అమ్మ ట్రంప్ ఎందుకు అంటున్నాడు? గత చరిత్ర చూస్తే ఇలాంటి చాలాసార్లు మనం చూసాం. షిమ్లా ఒప్పందాలు చూసాం, కార్గిల్ యుద్ధాలు చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏముంది, ఇది ప్రజలు పాపం బార్డర్ మీద చచ్చిపోతుంటారు, సైనికులు చచ్చిపోతుంటారు, మళ్ళీ నాయకులు కలుస్తుంటారు, కొట్టుకుంటారు అనేటువంటి ఒక ఆవేదన భారతీయుల్లో కలుగుతుంది. అందువల్ల గవర్నమెంట్ ఇండియా షుడ్ రెస్పాండ్. ట్రంప్ ఈ డిన్నర్ సంగతి ఏంటి అని. సార్ మరొక అంశం, ఇక యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలైనయా? దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్రకి శ్రీకారం చుట్టింది. తిరంగ యాత్ర జరపడం తప్పలేదు, మ్మ్. కానీ ఆ తిరంగ యాత్ర అఖిలపక్ష తిరంగ యాత్రగా ఉండాలి నిజంగా. మ్మ్. ఎందుకంటే యుద్ధ సమయంలో మోడీ ఏం చేశాడు మీరు గమనించండి. యుద్ధ సమయంలో మోడీ 2 సార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టారు. మ్మ్. యుద్ధం అయిపోయింది, ఎన్డీఏ మీటింగ్ ద్వారా. అవును. అంటే యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టారు. ఆ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టాల్సిందే. ఎందుకంటే యుద్ధం అయ్యేంత దాకా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు శిషబిషలు లేకుండా రాజకీయాలకు అతీతంగా రాక్ సాలిడ్గా ప్రైమ్ మినిస్టర్ మద్దతు ఇచ్చాయి, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. మీరు ఏ నిర్ణయమైనా తీసుకున్నా మేము సమర్థిస్తాం, పాకిస్తాన్ బుద్ధి చెప్పండి అని అన్నాక ప్రైమ్ మినిస్టర్ షుడ్ యునైట్ ద నేషన్, నాట్ ద డివైడ్ ద నేషన్. ఎందుకంటే ఇది రాజకీయ అంశం కాదు కదా, ఇది దేశానికి సంబంధించిన అంశం. అన్ఫార్చునేట్లీ యుద్ధం అయిపోయింది. ప్రధానమంత్రి ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత బీజేపీ తిరంగ యాత్రలు మొదలయ్యాయి. మ్మ్. ఢిల్లీలో, గోవాలో, అన్ని రాష్ట్రంలో. అంటే ఏం చేయబోతున్నారు? నరేంద్ర మోడీ గొప్ప విజయం సాధించాడు, మోడీ ఉండగానే కనుక ఇది జరిగింది, ఇంకెవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉంటే జరిగేది కాదు. ఇదే కదా చెప్పేది. ఇది మళ్ళీ దేశాన్ని డివైడ్ చేయదా? దేశాన్ని యునైట్ చేసిన సందర్భం చూసాం మనం. ఇప్పుడు నిజంగానే ప్రజల్లో దేశభక్తి పెంచాలి, సైన్యానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పోరాడింది సైన్యం, పోరాడింది బీజేపీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపింది ఏ రాజకీయ నాయకుడు కాదు. వీరోచితంగా ప్రాణాలకు తెగించి పోరాడింది మన సైనికులు, మన మురళీ నాయక్ ఏ పార్టీ. సో అందువల్ల పార్టీలకు అతీతంగా మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్కి మనం ధన్యవాదాలు చెప్పాలి, సల్యూట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ తన ప్రసంగంలో కూడా అన్నాడు, ద నేషన్ హ్యాస్ టు సల్యూట్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఈ సమయంలో మళ్ళీ మేము సల్యూట్లు ఎవరికి వారే కొట్టుకుంటాము, మేము కొట్లాడుకుంటూ మీకు సల్యూట్ చేస్తాం అంటే ఓ లెఫ్ట్ నుంచి సల్యూట్ చేస్తే ఓ రైట్ నుంచి సల్యూట్ ఇది కాదు కదా. అందరం కలిసి జనగణమన పాడాల్సిన సమయం కదా. అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలు నిజంగానే తిరంగ జెండా ఏ పార్టీ సొంతం కాదు, దేశభక్తి ఎవరికీ గుత్తాధిపత్యం కాదు. మన సైనిక బలగాలు సాధించిన ఈ అపూర్వ పౌరుష ప్రతాపాల ప్రదర్శన, శక్తి సామర్థ్యాల ప్రజ్ఞాపాఠవాల ప్రదర్శన ఏ రాజకీయ పార్టీ గుత్తసొమ్ము కాదని. ఇట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్. అన్ఫార్చునేట్లీ ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్లో మేమే గుత్తేదారు, ఇది మాకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవడు ఇచ్చేదారు కాదు, ఇందులో ఎవరికీ అవకాశం లేదు అని ఏ రాజకీయ పార్టీ అనుకున్నా అది చాలా ప్రమాదకరం, దేశానికి నష్టపడి. రాజకీయ పార్టీకి లాభమో నష్టమో తెలియదు. మరి ఎందుకు ఈ తెలంగాణ జరుగుతున్నా అంటే బహుశా కాల్పుల విరమణ ఎందుకు జరిపారు, ఎందుకు ఆపారు, పాకిస్తాన్ సంగతి ఎందుకు తేల్చలేదు, ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి ఇంత పైచేయచ్చి యుద్ధ భూమిలో అర్ధాంతరంగా కాల్పులను ఎందుకు జరిపారు? ట్రంప్ చెప్తేనే జరిపారా? మనము పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతీసామని చెప్తున్నాం కదా, ఇదే సమయం కదా. మరోసారి తీవ్రవాద దాడి జరిగితే వినాశం చూడడం ఎందుకు, ఇప్పుడే చూడొచ్చు కదా. ఈ ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి కనుక ఆ ప్రజల్లో ఉండే ఈ ప్రశ్న అసంతృప్తిని ఏదో ట్యాకిల్ చేయడానికే మరి తెలంగాణ యాత్రలు చేస్తున్నారో తెలియదు. బట్ ఏదైనా దేశం వాంట్స్ స్టేట్స్మెన్, నాట్ పొలిటీషియన్స్. స్టేట్స్మెన్, వీ నీడ్ ప్రైమ్ మినిస్టర్ టు బి ఎ స్టేట్స్మెన్. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టి దేశ ప్రజలందరినీ సమాయత్తపరిచి రాజకీయాలకు అతీతంగా దేశ రాజకీయ నాయకులు అందరూ కలిసి తిరంగ జెండా పట్టుకుని ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఒక్కసారి ఊహించండి, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ,
అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ అందరూ కలిసి ఢిల్లీలో ఒకే తిరంగ జెండా పట్టుకొని, అమిత్ షా, మీకు స్టాలిన్, ఇట్లా అందరూ కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది? పాకిస్తాన్కి ఎలాంటి మెసేజ్ ఇస్తాం? ఎంత అద్భుతమైన మెసేజ్ ఇస్తాం పాకిస్తాన్కు, ప్రపంచానికి. ఒక్కసారి ఆలోచించండి. ఢిల్లీ నగరంలో నరేంద్ర మోడీ, పక్కన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పక్కన అమిత్ షా, పక్కన మల్లికార్జున్ ఖర్గే, పక్కన రాజ్నాథ్ సింగ్, పక్కనే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఇలా అందరు నాయకులు ఉంటారు లైన్గా. అందరూ తిరంగ జెండా పట్టుకుంటారు. ఇంత గర్వకారణంగా ఉంటుంది భారతీయులు. ఒక్కసారి ఊహించండి. తిరంగ యాత్ర ఇది. హైదరాబాదులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, పక్కనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ పక్కనే అసదుద్దీన్ ఓవైసీ, పక్కనే బట్టి విక్రమార్క, ఇలా అన్ని పార్టీల నాయకులు పక్కనుంటి ఎంత ఎఫెక్టివ్ తిరంగ జెండా జరిగిపోతుంటే తెలంగాణ ప్రజల్లో దేశభక్తి ఎంత అద్భుతంగా కలుగుతుంది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ సీన్ ఒక్కసారి ఊహించండి. ఇట్లుంటే భారతీయుడిగా మనకి ఎంత గర్వకారణం. ఈ పాకిస్తాన్లో వెన్నులో వణుకుపుట్టదా? పాకిస్తాన్ చూడండి భారతదేశం ఎంత గొప్పగా ఐక్యంగా ఉంది అని. ఇలాంటిది కోరుకుంటున్నారు భారతీయులు. అన్ఫార్చునేట్లీ మళ్ళీ మేము రాజకీయాలు జరుపుకుంటాం, మేము మళ్ళీ ఇందులో కూడా మా రాజకీయ జమాలెక్కలే వేసుకుంటాం అంటే భారతీయుడిగా ఆవేదన కలుగుతుంది. భారత్ తిరంగా జెండా 140 కోట్ల భారతీయుల సమిష్టి వారసత్వం. దాన్ని విభజించకండి అనే కోరుకునేది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు, ప్రముఖ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని ఒక రకంగా మాట్లాడే పరిస్థితి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న పర్యవసానాలు మరొక వార్త వస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? సింధూర్ అనే ఆపరేషన్ మోదీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అంటే ఇట్ టేక్స్ టైమ్ టు రియల్లీ అనలైజ్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. అవును. ఎందుకంటే ఇప్పటిదాకా భావోద్వేగం ఉంటుంది. ఎందుకంటే అందరి దృష్టి పాకిస్తాన్ సంగతి తేల్చాలి అని, పాకిస్తాన్ పైన సహజంగానే ఉండేటువంటి ఒక భావోద్వేగం ఉంటుంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. ఇప్పుడు థింగ్స్ సెటిల్ అవుతున్న కొద్దీ క్వశ్చన్స్ మొదలవుతాయి. ముఖ్యంగా ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే, ఇవాళ కూడా మీరు నమస్తే తెలంగాణలో అవును మోడీ మస్క భారత్ ఉంది, వ్యూహాత్మక వైఫల్యము అవును అంటూ వివిధ విశ్లేషకుల వ్యాఖ్యల్ని, కాలమిస్టులను కోట్ చేస్తూ వార్త వచ్చింది. అవును సార్. ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే, దేశంలో ఏర్పాటైన ఒక వాతావరణం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ రెండింటి మధ్య ఒక రకమైన గ్యాప్ కనబడుతుంది. దేశంలో ఏర్పడినటువంటి వాతావరణం ఆ మాటకొస్తే మోడీ అభిమాన పరివారమే ఏర్పాటు చేసిన వాతావరణం. ఒక భావోద్వేగము, పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ సంగతి తేల్చేశాం, వాడి రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనున్న నూర్ఖాన్ బేస్ లేపేశాం, కిరాణా హిల్స్ ఏదో ఉన్న న్యూక్లియర్ స్టోర్ని లేపడి అటాక్ చేశాం. పాకిస్తాన్ అయిపోయింది పనిగా. పాకిస్తాన్ ఆర్మీ ఇక సోషల్ మీడియాలో తసీం మునీర్ చచ్చిపోయిండు, షబాజ్ షరీఫ్ బంకర్లా దాక్కున్నాడు, ఇలాంటి అన్నీ కూడా వచ్చాయి. సో ఈ స్థాయిలో ఒక వాతావరణం క్రియేట్ అయ్యాక పాకిస్తాన్ పని అయిపోయింది. పాకిస్తాన్ పైన భారతదేశం మిలిటరీ సుపీరియారిటీ సాధించింది నిజం, అనుమానం లేదు. ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా పాకిస్తాన్ పైన భారతదేశ మిలిటరీ సుపీరియారిటీని స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసింది. కానీ దీన్ని ఇంకా ఎక్కువ చేసి పాకిస్తాన్ పని అయిపోయింది, ఇక తీవ్రవాదులు లేకుండా వేసి ప్రశ్న. ఇక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు చూడండి, సింధూరాన్ని చెరిపేస్తే టెర్రరిస్టుల హెడ్ క్వార్టర్స్లనే లేకుండా చేశాను. సో ఈ వాతావరణం క్రియేట్ చేశాక, అంటే మిలిటరీ సాధించిన ఒక గొప్ప విజయం, మిలిటరీ సుపీరియారిటీని ఎమోషనల్ పాలిటిక్స్ వైపుగా మళ్లించాక దాని ఆబ్వియస్ కాన్సిక్వెన్స్ ఏముంటుందంటే, మరి ఎందుకు ఆపారు? మరి ఇంత విజయం సాధించారు కదా. సో పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ,
పాకిస్తాన్ ఎయిర్ బేస్ల ధ్వంసం, పాకిస్తాన్ న్యూక్లియర్ స్టోర్ పైననే అటాక్ చేశాం. అది ప్రభుత్వం చెప్పలేదు కానీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీలో విభేదాలు, అసీం మునీర్ పైన తిరుగుబాటు దాదాపు ఏ పరిస్థితి. పాకిస్తాన్ ప్రజలే తీవ్రంగా ప్రభుత్వాన్ని, ఆర్మీని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఐసోలేట్ అయింది. ఆఖరికి ముస్లిం దేశాలకు కూడా పాకిస్తాన్కు మద్దతుగా రాలేదు. చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ కాపాడలేకపోయింది. F-16 JF చైనీస్ మేడ్ యుద్ధ విమానాల్ని కూలగొట్టారు. మన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అద్భుతంగా రెసిస్ట్ చేశాయి. అసలు టెర్రర్ హెడ్ క్వార్టర్స్ మునీర్కి, బహవల్పూర్ని అటాక్ చేశాం. పాకిస్తాన్ పని అయిపోయింది అనే వాతావరణం ఏర్పడ్డాక మరి ఎందుకు ఆపారనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. అవును, ఎందుకు ఆపడం కరెక్టా కాదా అని నన్ను అడిగితే అది వ్యూహాత్మక నిర్ణయం, అది ప్రభుత్వ ప్రెరగేటివ్. మనము స్టూడియోలో కూర్చొని డిసిషన్ తీసుకోలేము అన్నది నా స్టాండ్. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్తో పోలిస్తే ప్రభుత్వానికి చాలా ఇన్ఫర్మేషన్. అందువల్ల ప్రభుత్వం వ్యూహాత్మకమైన అంచనా వేసే కాల్పుల విరమణ దేశ హితమని భావించే బహుశా నిర్ణయం తీసుకొని ఉంటుందని నమ్మతాం కదా. సో ఎప్పుడైతే ఈ క్రియేట్ చేసిన భావోద్వేగ వాతావరణం, జింగోయిజం అంటారే, సో ఆ రకమైన భావోద్వేగ వాతావరణం సడన్గా తీసుకున్న నిర్ణయం. ఈ లోపల ట్రంప్ వ్యాఖ్యలు ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాయి. మంచి అవకాశాన్ని వదులుకున్నామా అని. ఇప్పుడు మీకు జియో స్ట్రాటజిస్ట్, మీ బ్రహ్మచలాని ఇలాంటి వాళ్ళు ఇవాళ ఈ వార్త కూడా కోట్ చేశారు. బ్రహ్మచలాని కామెంట్స్ కూడా, అవును, ఇండియా తన అప్పర్ హ్యాండ్ వదులుకుంది అని. ఎందుకంటే ఎవరికీ అనుమానం లేదు పాకిస్తాన్ మళ్ళీ లేవదని, తీవ్రవాదం మళ్ళీ పడగ విప్పదని, తీవ్రవాద దాడి భారతదేశంలో జరగదని, పాకిస్తాన్ జరపదని ఎవరికైనా అనుమానం ఉందా? పాకిస్తాన్ వైఖరి మారిందని ఎవరికీ అనుమానం లేదు. కానీ మరి ఇది ఎంతకాలం? దానికి ఆన్సర్గా మోడీ మరోసారి దాడి చేస్తే ఇక పాక్ వినాశమే. మరోసారి ఎందుకు దాడి చేయాలి? ఇప్పుడే చేయొచ్చు కదా. మరోసారి దాడి చేస్తే ఇక వినాశమే. ఇవాళ చూడండి పతాక పేపర్లు, మరోసారి దాడి దాకా ఎందుకు ఆగాలి? అంటే మన ప్రాణాలు ఇంకా పోవాలా? పహల్గామ్ దాడికి వినాశాన్ని చూపించవచ్చు కదా. మరోసారి దాడి చేస్తే వినాశమే అని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు అదంపూర్ నుంచి. నాలాంటి వారికి వచ్చే సాధారణ ప్రజలకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనకు పాకిస్తాన్ను నాశనం చేసే సామర్థ్యమే ఉన్నప్పుడు మరో దాడి దాకా ఎందుకు ఎదురు చూడాలి? ఇదేమీ మనకు కొత్త కాదు కదా. యూరీలో దాడి చేశారు, సర్జికల్ స్ట్రైక్ జరిపాము, అయినా వాడు మారలేదు. పుల్వామాలో దాడి చేశాము, అయినా పుల్వామాలో మళ్ళీ దాడి చేశారు. ఈసారి బాలాకోట్ స్ట్రైక్ చేశాము, అయినా వాడు మారలేదు. పహల్గామ్ దాడి చేశారు, మనం ఆపరేషన్ సింధూర్ చేశాం, మళ్ళీ ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. మరో దాడి చేస్తే పాకిస్తాన్ ఇక వినాశమే. పాకిస్తాన్కు లక్ష్మణ రేఖ, ఆల్రెడీ ఇలాంటి రేఖలు చాలాసార్లు గీసాం కదా. వాడు ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా, సర్జికల్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా? కానీ ఆనాటి లక్ష్మణ రేఖను రావణాసురుడు దాటలేదు, కానీ వీడు రావణాసురుడు మించినాడు కదా. సో ఆ లక్ష్మణ రేఖలు దాటుతున్నాడు కదా. మరి ఇంకా ఎందుకు ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? సో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయిందని ఒకవైపు చెప్తున్నారు, పాకిస్తాన్ కెపాసిటీ మొత్తం పోయిందంటున్నారు. పాక్ ఆర్మీ చతికిలబడి, పాదేయపడి, బతిమిలాడి, కాళ్ళ బేరానికి వచ్చి ప్లీజ్ ఆపుదామని అన్నదన్నారు. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎట్లనే ఆపండి అన్నారు. అలాంటప్పుడు ఇంకా పాకిస్తాన్ ఎందుకు వదులుతున్నారు? సో అంటే కమ్యూనికేషన్లోనే ఉండే కాంట్రడిక్షన్ సార్. నీ ఒకవైపేమో చేస్తున్న కమ్యూనికేషన్ ఏంటి, చేస్తున్న కాంట్రడిక్షన్. దీనికి తోడు మోడీ ఇప్పటికీ కూడా ఆవేశపూరిత, భావోద్వేగపూరిత ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. సో మీకు నరేంద్ర మోడీ స్పీచ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 2 స్పీచ్లు వచ్చాయి. ఒకటి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం, ఒకటి సైన్యాన్ని అదంపూర్లో ఉద్దేశించి చేసిన ప్రసంగం. ఈ 2 కాంటెక్స్ట్లో కూడా ఎమోషనల్ కాంటెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ప్రజలు కోరుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, ప్రజలు కోరుతున్న సమాధానం ఏంటి? మన సైన్యం బుద్ధి చెప్తుంది, మన సైన్యం సంగతి తేల్చింది, మన సింధూరాన్ని చెరిపేసిన వాడి అంతు చూస్తాం,
ఇవన్నీ అయిపోయినాయి, అంత చూసేశారు మన మిలిటరీ. ప్రైమ్ మినిస్టర్ స్టేట్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు కాదు, ప్రజలు చూశారు కదా మన బ్రహ్మోస్ క్షిపణి చేసిన పాకిస్తాన్లో సృష్టించిన బీభత్సం. అది చాలు ప్రజల భావోద్వేగానికి. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ఆనందపడే దశలో, సంతృప్తి చెందే ప్రజలు భారతీయులు లేరు. భారత ప్రజలు ఆల్రెడీ భారత సైనిక పాఠవాన్ని ప్రత్యక్షంగా చూశారు. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మన నావీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపెట్టారు కదా సార్. సో అందువల్ల భారతదేశ ప్రజలకు ఎక్కడా అనుమానం లేదు. ఎస్, మనం సంగతి ఏదో తెలుస్తామని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పదే పదే దేశ ప్రజలకు అష్యూరెన్స్, భారతదేశం మన సైనిక ప్రతాపాలు చూపాం, మనం పాకిస్తాన్ వెన్ను విరిచాం, ఇవాళ భారతదేశం అంటేనే పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతూ, ఇవన్నీ అయిపోయింది, వెన్నులో వణుకు పుట్టించేసాం ఆల్రెడీ. అందువల్ల ఇప్పుడు మాటలు కాదు, ఆల్రెడీ చేతల ద్వారా విశ్వాసం కలిగినాక మళ్ళీ మాటల ద్వారా విశ్వాసం అవసరం ఏముంటుంది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ నుంచి ఏంటంటే, మరి ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు పైచేయి యుద్ధ భూమిలో సాధించాం, డిప్లొమాటిక్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయింది, ఇంటర్నల్గా పొలిటికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం లెజిటిమసీ కోల్పోయింది, ఆర్మీలో డివిజన్స్ మొదలైనవి, ఆర్మీ కూడా లెజిటిమసీని ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతోంది, పాక్ ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. మన మీడియాలో వచ్చే 4 రోజులకు సరిపోయేంత యుద్ధం కూడా చేయలేదు అని, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటోంది, పెట్రోల్ బంకుల్లో మీకు సామాన్య ప్రజలకు డీజిల్ పెట్రోల్ అమ్మొద్దు అని ఆదేశాలు వచ్చాయి ఆర్మీకి కావాలి కనుక. పాకిస్తాన్లో ఆల్రెడీ మీకు ఇదే అదనుగా ఇండియా పాక్ ఉద్రిక్తతలను అదనుగా చేసుకొని మీకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో ఫస్తూన్ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైంది, టెహ్రీక్ తాలిబాన్ దాడి మొదలుపెట్టింది, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆఖరికి క్వెట్టా నగరాన్నే మేము విముక్తి చేశామని చెప్పారు. ఈ ఇండియా పాక్ టెన్షన్స్ వారం రోజుల్లో 71 దాడులు చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ సైన్యం పైన. వారు భారతదేశానికి ధన్యవాదాలు చెప్పారు, మీరు అట్ని తేల్చని మేము ఇట్ని తెలుస్తామని. ఇంత మంచి అవకాశంలో కాల్పులు ఎందుకు విరమించారు? ఇది కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్కు మాత్రం ఆన్సర్ చెప్పడం సంతృప్తికరంగా రావడం లేదు మోడీ. ఈ కాల్పులు విరమించటానికి ప్రభుత్వానికి పర్హాప్స్ ఏంది, సర్టన్లీ దేర్ మే బి రైట్ రీజన్, నేను కాదని అనడం లేదు. కానీ రైట్ రీజన్ ఏంటంటే ప్రజలకు అర్థం కావాలి కదా. ప్రజలకు అర్థం కానప్పుడు, ప్రజలకు అర్థం చేయించినప్పుడు, ఒకవైపు మీ పరివారమే పెద్ద ఎత్తున భావోద్వేగ వాతావరణం క్రియేట్ చేసి ఇక ఇదే అదను పాక్ ఆక్రమిత కశ్మీర్ను కైవశం చేసుకోవాలి, పాకిస్తాన్ అసలు భూమి మీదనే లేకుండా చేయాలి అని చెప్తున్నప్పుడు మరి ఇది ఇంటి కాల్పుల విరమణ అని ఈ ప్రశ్న మోడీని తీవ్రంగా వేధిస్తుంది, మామూలుగా లేదు. వాస్తవంగా నాలాంటి వారు కాల్పుల విరమణ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవడం, ఆ ప్రభుత్వము వ్యూహాత్మకంగా ఆలోచించే చేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ ప్రెరగేటివ్, మనం కాదు నిర్ణయించాల్సిందంటే నన్ను కూడా అడుగుతున్నారు, ఏంటో మీరు కూడా ఎందుకు సమర్థిస్తున్నారు మోడీ నిర్ణయాన్ని? మోడీ ఇంత లెట్ డౌన్ చేశాడు కదా కంట్రీని. నరేంద్ర మోడీ సరెండర్ మోడీ అని చెప్పి అటాక్ జరుగుతోంది, మీరు తప్పంటున్నారు. మోడీ రాజీ పడ్డారన్నదాన్ని ఒప్పుకోవడం లేదు. ఇదేంటి అని నా పైన అటాక్ లేదు, రివర్స్ ట్రోలింగ్. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన భావోద్వేగం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మీరు ప్రతిసారి భావోద్వేగ ప్రసంగాలతోనే రాజకీయం చేస్తానంటే జనం యాక్సెప్ట్ చేయరు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ మొదలవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు పార్లమెంట్ సమావేశం, ప్రైమ్ మినిస్టర్ స్వభావం చూస్తే ఆయన ఎవరికి ఆన్సర్ ఇవ్వడు, డైరెక్ట్గా నేను ప్రజలతోనే మాట్లాడుతూ అంటాడు. కాల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, పార్లమెంటు సెషన్ జరపమంటే జరపడం లేదు. మీకు సైనికులను ఉద్దేశించి ప్రసంగించడం, దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు స్ట్రాటజిక్ అఫైర్స్ పైన డిస్కషన్స్ ఉండవు. ప్రజలకు ఎమోషనల్గా ప్రిపేర్ చేయడము, ప్రజలకు కాన్ఫిడెన్స్ ప్రిపేర్ చేయడమే అవుతుంది. అందువల్ల ఆ ఉపన్యాసాల్లో ఈ ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అని అడగలేము. మరి ఏదో ఒక ప్లాట్ఫామ్లో ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి అకౌంటబుల్ టు ద నేషన్. ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మీరు ఎందుకు కాల్పుల విరమణ జరిపారు? అందులో ఇంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మనకు వచ్చాక సహజంగా యుద్ధ భూములు ఈ స్థాయిలో అడ్వాంటేజ్ కాదు. ఈ స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చాక మన సైన్యం పౌరుష ప్రతాపాల ముందు పాక్ సైన్యం నిలబడలేని పరిస్థితిలో, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిలో
రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకత, డిప్లొమాటిక్గా ఐసోలేట్ అయ్యి ఇంటర్నల్ సిచ్యువేషన్ పాక్ ముక్కలయ్యే పరిస్థితి ఉండగా ఎందుకు వదిలేశారు? శత్రువుని ఇలా వదిలేయడం ఏంటి అనేటువంటి ప్రశ్న దేశభక్తియుత భారతీయులందరిలోనూ కలుగుతుంది. కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థం చేసుకొని బుద్ధిజీవులకు కాస్త ఏమన్నా నిర్ణయం బహుశా ప్రభుత్వానికి అన్ని ఆలోచించే చేసి ఉంటుంది. ఆ స్ట్రాటజిక్ డిసిషన్స్, వార్ ఈజ్ నెవర్ అవర్ ఆబ్జెక్టివ్. యుద్ధం చేయాలని మనం వెళ్ళలేదు. యుద్ధం పాకిస్తాన్ అంతం చేయడం అనేది ఆపరేషన్ సింధు లక్ష్యం కాదు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల్ని మాత్రమే మనం